ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం. హరహర మహాదేవ శంభో శంకర. 2026 కొత్త సంవత్సరం ధనుస్సు రాశి వారికి సంబంధించి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ధనపరంగా ఎటువంటి లోటు ఉండకూడదు, రూపాయిని దాచుకోవాలి, ఆర్థికంగా బాగుండాలి, ఏ పని తలపెట్టినా కాస్త ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు శక్తివంతమైన పరిహారాలు ఏమైనా ఉంటే తెలియజేయండి వీళ్ళ కోసం. ధనస్సు రాశి వారు అనగానే ఒక అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి యోగకారకులు వాస్తవానికి కూడా. ఎందుకంటే ఏదైనా సృష్టించాలన్నా, లేదా ఏదైనా సాధించాలి అన్నా, లేదా వీరు ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే అది జరగాలి. కొంచెం స్పిరిచువల్గా వీరు కనెక్టింగ్ ఎక్కువ ఉంటుంది వీరికి. ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే బాగుంటుంది, ఏది చేస్తే బాగుండదు అనేటువంటి ఒక లోక జ్ఞానంతో కలిగినటువంటి వారు ఈ ధనస్సు రాశి వారు. మరి అలాంటి ధనస్సు రాశి వారికి సంబంధించినటువంటి పరిస్థితులు అయితే తారుమారయ్యాయి, గందరగోళంగా ఉంది. 2026లో కొంత ఆర్థికంగా మోసపూరితమైనటువంటి వాతావరణము, వ్యాపారంలో కొన్ని చిక్కులు, ఉద్యోగంలో కొన్ని చికాకులు, బంధువులతో కొన్ని గొడవలు, పెద్ద మొత్తంలో డబ్బు సమస్యలు రావడము, పెద్ద మొత్తంలో డబ్బు ఇరుక్కపోవడము, పెద్ద మొత్తంలో ఒక పెద్ద సమస్య మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది. అనూహ్యమైనటువంటి కొన్ని ప్రమాదాలు అయితే పొంచి ఉన్నవి అని చెప్పుకోవచ్చును. జాగ్రత్త. మీ వాక్కే మీకు శత్రువుగా ఉండబోతున్నది ఈ 2026లో. సో ఏం చేసినా ఆచితూచి ముందుకు వెళ్ళండి. ధనపరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించినటువంటిది ఏమిటి అంటే వీడియో చివరిలో చెప్దాం. ఆర్థికంగా మెరుగ్గా ఉండాలి అనుకుంటే ఎవరైతే 2026 సంవత్సరంలో అభివృద్ధిలోకి వచ్చేటువంటి వారు నెంబర్ 1 10/28లో జన్మించినటువంటి వారు, అంటే 1వ తారీఖు, 10వ తారీఖు, 28వ తారీఖులో ఒకవేళ వారి జననం జరిగింది అనుకోండి, 2026లో వీరికి అత్యంత అద్భుతమైనటువంటి ఫలితం ఉండబోతూ ఉన్నది. ఒకవేళ 8వ తారీఖు కానీ మనకు 17వ తారీఖు కానీ నెంబర్ 7 కానీ గుర్తుంచుకోండి, ఇది జన్మించినటువంటి వారు. అదేవిధంగా 26 జన్మించినటువంటి వారు బీ కేర్ఫుల్ కాదు, సారీ, ఈ 1వ, 10వ, 28 కంటే వీరు టాప్ గేర్లో ముందుంటారు. 8వ తారీఖు, 7వ తారీఖు, 17వ తారీఖు, అదేవిధంగా 26వ తారీఖు జన్మించినటువంటి వారు 2026లో సూపర్ స్పీడ్గా ముందుకు వెళ్ళిపోతున్నారు. సూపర్ స్పీడ్గా, అది బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోవడం. సో వీరికి ముందుగా కంగ్రాట్స్. ఇక మరి ఎవరైతే బా అక్షరముతో ఉంటారో, బా, బీ, బూ అక్షరాలతో ఉండేటువంటి వారు తస్మాత్ జాగ్రత్త. ఆరోగ్య సమస్యలు, స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు, రూమ్ చేంజ్, ఇంట్లో కొంత గొడవలు, గందరగోళంగా ఉండడము, చిరాకుగా అనిపించడము. ఎవరైతే నెంబర్ 2లో జన్మించినటువంటి వారు ఉంటారో వారికి వారి మదర్ ద్వారా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయడము, అదేవిధంగా కొంత నెంబర్ 11 కానీ 20 కానీ జన్మించినటువంటి వారు ఇంకను వీరికి వీళ్ళ తల్లి తరపు నుండి ప్రేమ తక్కువ అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా డబ్బు పరమైనటువంటి ఇబ్బందులు మాత్రము వీరికైతే ఉంటవి. ఖచ్చితంగా ఇది రాసి పెట్టుకోండి, వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా 2026
6 ఎండింగ్లో కలుద్దాం మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్లో. అదేవిధంగా ఈ డబ్బు సమస్యలు కానీ లేదా ఒక బాండింగ్ సమస్యలు కానీ ఏదో తెలియని ఇబ్బందులు అయితే ఉండబోతూ ఉంటుంది. లైక్ ఇప్పుడు తల్లితో గొడవలు అని చెప్పి అనుకున్నాం, అమ్మకు ఆరోగ్య సమస్యలు రావడం కావచ్చును, అదేవిధంగా ప్రేమించిన అమ్మాయి వల్ల కొన్ని సమస్యలు రావచ్చును, అసలు మితి మీరినటువంటి కోపం రావడము, మితి మీరినటువంటి ఖర్చు ఉండడము, మతిమరుపు, మన మతిమరుపు వల్ల కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని సమస్యలు కానీ ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంటుంది. మరి ఎవరైతే ఇక్కడ నెంబర్ 4లో జన్మించి ఉంటారో వీరికి ఒక అద్భుతమైనటువంటి ఏదో ఎవరితో పరిచయం కానీ, లైక్ వీరు దేనికోసమైనా ఎదురు చూస్తుంటే వారే తలుపు తట్టడం కానీ, ఒక అవకాశం వీరినే వెతుక్కుంటూ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం సత్యం. ఏది ఏమైనప్పటికీ ధనస్సు రాశి వారికి ఎవరికైతే 35 సంవత్సరాలు దాటాయో, 35 నుండి 38 సంవత్సరాలు దాటాయో వీరికి గృహయోగం అయితే ఏర్పడబోతున్నది. సో ఓవరాల్గా ధనానికి సంబంధించినటువంటిది మనము ఖచ్చితంగా ఎవరైతే ధనస్సు రాశి వారు ఉన్నారో ఖచ్చితంగా వీరు మనకు ఈ యొక్క సీనియర్ సిటిజన్స్ అంటే ఒక హాస్పిటల్ రిలేటెడ్ కానీ, అనాథ ఆశ్రమం కానీ, అక్కడ కానీ అందులో కానీ ఏమైనా ఫ్రూట్స్ పంచడం కానీ, లేదా లైక్ ఏదైనా వీరు చేసుకోవడం ద్వారా మంచి డబ్బు సంబంధించినటువంటి యోగము అనేటువంటిది ఏర్పడుతుంది. వీరు అధికంగా శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం వీరికి ఎంతో శుభం. శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామికి చేసే అభిషేకంలో వీరి గోత్రనామాలు ఉండడం వీరికి శుభం. శ్రవణ నక్షత్రం రోజు అన్నదానం చేయడం వీరికి ఎంతో ప్లస్. హాస్పిటల్లో వాటర్ని వీరు కండక్ట్ చేసిన, వాటర్ రిలేటెడ్ సహాయం చేసిన శుభం. ఓల్డ్ స్కూల్స్, పాత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక కుళాయి కానీ, ఒక ఫ్రిడ్జ్ కానీ వాటర్ రిలేటెడ్ సహాయార్థం వీరికి శుభం. ఒక జ్యూస్ రిలేటెడ్ కానీ, జ్యూస్ను పంచడం కానీ వీరికి శుభం. ఓవరాల్గా ధనుస్సు రాశి వారి పరిస్థితి ధనపరంగా ఎలా ఉంటుంది, ధనపరంగా బాగుండాలంటే ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి, అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ.